ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, కొన్ని పూర్తి చేశాం. ఇప్పటికే దాదాపు 4 కోట్ల పైచిలకు పనులను చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 3 కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తూ ఉన్నాం. వాటితో డ్రైన్లు అట్లాగే సీసీ రోడ్లు నిర్మిస్తాం. ఇవి కాకుండా 78 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి వ్యవస్థను విస్తరించడానికి ఎక్కడైతే శివారు కాలనీలు ఉన్నాయో, బీటీపీ లేఅవుట్ కానీ, గౌడ లేఅవుట్ కానీ, ఇట్లాంటి శివారు ప్రాంతాలకు మల్లాపురం లేఅవుట్ కానీ, వీటన్నిటికీ రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదనంగా ట్యాంకులు నిర్మించబోతా ఉన్నాం. 24వ తేదీ దానికి సంబంధించిన టెండర్ గడువు కూడా ముగిసింది. మరో వారం రోజుల్లో ఎవరికి ఆ పనులు అప్పజెప్పారనే విషయం కూడా తెలుస్తుంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా 23 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను ఇవ్వడానికి ఇప్పటికే మంత్రి నారాయణ గారు అంగీకరించారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాయదుర్గం విషయంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు చాలా ఉదారంగా నిధులు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ 3.5 కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 78 కోట్లు, ఆ 23 కోట్ల రూపాయల పనులు ప్రారంభమైతే 2 ఏళ్ళు ముగిసే లోపలే 100 కోట్ల రూపాయల పనులను ప్రారంభం